జనాలు ఫోటో కూడా ఎకరా ఉండేవానికి 5 రూపాయలు, అర ఎకరా ఉండేవానికి 500 రూపాయలు అని వేసుకొని మేము బాధలు పడితే బుద్ధి వేయకుండా లక్షలు తెంపుకోవచ్చు. రెడీ చేసి లక్షల పనులు. మాది పెద్ద బంగారనాథం గ్రామం పంచాయతీ. పెద్ద బంగారనాథం సంబంధించిన చెరువు కట్ట కింద సంబంధించిన భూములకి ఎలక్షన్ పెట్టినారు. కనీసం 43 ఏళ్ళ నుంచి, నాకు వయసు 43 ఏళ్ళు. ఈ 43 ఏళ్ళ నుంచి కట్ట కింద నీళ్ళు క్రమశిక్షణగా వదులుతా లేదు. వదిలినా కూడా మొత్తము మా కైళ్ళనే 5 బోర్ల నీళ్లు వెళ్తూ ఉంది. దాన్ని సమస్య తీర్చండి అని చెప్తే ఎవరికైనా తీర్చలేదు. ఇప్పుడు ఎలక్షన్ కొత్తగా పెట్టినారు, ఎలక్షన్ అని చెప్పినారు కానీ ఎలక్షన్కి ఎవరికి కానీ తెలియలేదు. ఈ ఊర్లో దండూరా వేయించినారు. సాయంకాలం 6 గంటలకు దండూరా వేయించినారు. మార్నింగ్ 8 ఎలక్షన్ అయిపోయిందని చెప్పేసి క్లియర్ చేసేసినారు. మేము చూస్తామని చూస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని తరిమేసినారు. దానికోసం 10 మందికి న్యాయం జరగాలనే కోసము ప్రతి ఒక్కరూ మాకు సహకరించి, మీ మీడియా వాళ్ళు కానీ ఈ ఊరు ప్రజలు కానీ సహకరించి, పోలీసు వాళ్ళు సహకరించి మాకు రీఎలక్షన్ పెట్టాలని మేము కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఇది కుప్పం మండలం పెద్ద బంగారం పంచాయతీ. ఇక్కడ 21st సాటర్డే ఎలక్షన్ జరిగింది. ఇరిగేషన్ వాటర్ సరైన పద్ధతి జరగలేదు. సరైన నోటీసులు ఎవరికి ఫార్మర్స్కి తెలియజేయలేదు. ఇక నామినేషన్ చేసే పద్ధతి కూడా కరెక్ట్గా ఫాలో చేయలేదు. నామినేట్ చేసే వస్తే అలో చేయలేదు ప్రజలు ఎవరిని. పోలీసు వాళ్ళు 144 సెక్షన్ అని చెప్పి అందరినీ పంపించినారు. సో ఎవరు రావడానికి అలో చేయలేదు. ఇక్కడ ఇష్టార్జంగా ఎలక్షన్ వాళ్ళు ఎన్నుకున్నారు. ప్రజలు ఎవరు మాత్రం ఓటు వేయలేదు. ఒక 30% ఓటు కూడా వేయకుండా దీన్ని ఎలాంటి ఎలక్షన్ ఓటు వేయకుండా దీన్ని ఎలా ఎలక్షన్ అంటారు దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్. సో గవర్నమెంట్ని మేము రిక్వెస్ట్ చేసి బై ఎలక్షన్ కావాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. కలిసి ఫార్మర్స్ అంతా దగ్గర మళ్ళీ బై ఎలక్షన్ కావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. దానికి ప్రెస్ వాళ్ళు మేము కన్సల్ట్ అవుతున్నాం. ఆ రోజు ఎలక్షన్ జరిగేటప్పుడు నేను ఇక్కడ వచ్చినాను. ఎలక్షన్ ఆఫీసర్ని చూసి పద్ధతి ప్రకారం మీరు నోటీస్ ప్రకారం పర్టికల్ ఓటర్ లిస్టుని ఇక్కడ అతికించాలి. ఆ విధంగా ఏది ఇక్కడ అతికించలేదు. ఓటర్ లిస్టులో ఎవరెవరు ఉన్నారని వెరిఫికేషన్ కోసం చాలామంది వచ్చినారు. వాళ్ళ పేర్లు చూడలేకుండా అందరూ వెళ్ళిపోయినారు. తర్వాత నేను అడిగాను, ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెడుతున్నారు. ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకుని పోలీసుని తీసుకొచ్చి ఇక్కడ 50 మంది పోలీసుని తీసుకొచ్చి 144వ సెక్షన్ అమల్లో ఉంది, ఎవరు రాకూడదని అందరినీ కొట్టి తరిమేసినారు. ఎలా మీరు ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ నడిపిస్తున్నారని అడిగిన దానికి అది మేము చేస్తాము, నువ్వు అడగాల్సిన అవసరం లేదని చెప్పేసినారు. తర్వాత ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ జరిగిన తర్వాత అందులో 410 ఓటర్స్ ఉన్నారు. 1/3 అంటే 135 మంది హాజరు కావాలి. వాళ్ళ సంతకం పెడితేనే ఈ ఎక్స్ట్రాడినరీ జనరల్ బాడీ మీటింగ్ జరుగుతుంది. పద్ధతి ప్రకారం మీరు చేయలేదని చెప్పి నేను అడిగిన దానికి నువ్వు అడగడానికి అక్కర్లేదు, నువ్వు ఓటర్ లిస్ట్లో లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పి పర్మిషన్. ఆ తర్వాత వచ్చినాక పోలీసులు అందరూ దిగి ఇక్కడ ఉన్న పబ్లిక్ అందరినీ డిస్టర్బ్ చేసి వెళ్ళిపోండి అని చెప్పి లతీగా మమ్మల్ని కొట్టడానికి వచ్చినారు. పద్ధతి ప్రకారం ఎన్నికలు జరగలేదు. వాళ్ళు ఎవరైనా వస్తే, ఎవరైనా నామినేషన్ అడిగితే ఒక ఆయన వచ్చి నామినేషన్ అడిగాడు. నామినేషన్ ఎందుకు, నామినేషన్ అన్నీ ఇవ్వడం లేదు అని చెప్పేసినారు. నామినేషన్ లేకుండా మీరు రూల్లో చెప్పినారు కదా, నామినేషన్ ఇస్తేనే ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి కోసం నేను అడిగితే నామినేషన్ అవన్నీ ఏం లేదు, వెళ్ళిపోండి ఇవన్నీ ఆల్రెడీ సెలెక్టెడ్, డిసైడెడ్ అని చెప్పేశారు. అందుకని ఈ ఎన్నికలు చెల్లుబడి కాదు. అగైన్ మళ్ళీ ఎన్నికలు జరిపించాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్నాం.